హలో డియర్ ఆస్పిరెంట్స్, యూపీఎస్సీ పాంచజన్య ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. లాంగ్ టర్మ్ రెసిడెన్షియల్ మెంటర్షిప్. దీనిలో జాయిన్ అవ్వాలనుకుంటున్నటువంటి ఆస్పిరెంట్స్కి ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, ఫ్రీ ఫర్ ఫీమేల్ ఇస్తున్నాము. ఫీమేల్ ఆస్పిరెంట్స్కి టోటల్లీ ఈ మెంటర్షిప్కి సంబంధించినటువంటి కోర్స్ టోటల్ ఫ్రీ. అంటే ఎవ్రీ మంత్ 5,000 ప్లస్ 18% జిఎస్టీ ఉండేటువంటి ప్రోగ్రామ్ ఇది. 9 months ప్రోగ్రామ్. అది టోటల్గా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి వస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ మన క్యాంపస్లో అయినా లేదా అవుట్ సైడ్ అయినా మీరు ఉండొచ్చు. వాళ్ళ లైబ్రరీకి సంబంధించి ఫుడ్ అకామిడేషన్ పే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, రైట్? ఇందులో మా ఇంటెన్షన్ ఒకటే, నెక్స్ట్ 3 to 4 yearsలో ఒక టాప్ 10 ర్యాంకర్స్ని మనం ఎస్పెషల్లీ ఫ్రమ్ ఫీమేల్ ఆస్పిరెంట్స్ మనం ప్రొడ్యూస్ చేయాలని లక్ష్యంతో వెళ్తున్నాము. అందుగురించే ఈ షెడ్యూల్ కూడా మీరు చూస్తే ఒక 140 pages ఉంటుంది. దిస్ ఈజ్ ఏ హోలిస్టిక్ ఇంటెన్స్ రిగ్రెస్ షెడ్యూల్. వీక్లీ షెడ్యూల్గా దీన్ని డివైడ్ చేసాము. ఒకసారి ఫీచర్స్ చూద్దాము. పాంచజన్య రెసిడెన్షియల్ మెంటర్షిప్లో 5 మేజర్ ప్రిపరేషన్ పాయింట్స్ ఉంటాయి, ఇందులో ఎలిమెంట్స్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ ఇట్ ఈస్ ఏ పాంచజన్య. ఈ 5 ఎలిమెంట్స్ అంటే నిత్య సాధన, నిత్య శోధన, పీవైక్యూ ఓరియంటేషన్, దిస్ ఈస్ ఎ రెగ్యులర్ ప్రాక్టీస్, అండ్ వ్యాసయోగ, వీక్లీ ఎస్ఏ ఓరియంటేషన్, అండ్ నిత్య నీతి, డైలీ ఎథిక్స్ ఇంటర్నలైజేషన్, అండ్ సాంఖ్య సమయ. CSAT, a one-stop solution for all quant exams. It not only for CSAT but also for all other quant exams. ఇంకా నెక్స్ట్ మెయిన్స్ ప్రిలిమ్స్ ఫోకస్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇందులో ఒక వీక్లీ షెడ్యూల్ మీకు ఇచ్చినప్పుడు ఆ వీక్కి సంబంధించిన ప్రిలిమ్స్ మెయిన్స్ టోటల్ సిలబస్ టాపిక్స్ మైక్రో లెవెల్లో డివైడ్ చేసి ఇస్తాము. దానికి సంబంధించిన మెయిన్స్ పీవైక్యూస్ అక్కడే ఉంటాయి. ప్యారలల్గా మీరు ఎథిక్స్ కూడా అక్కడ ప్రిపేర్ అవ్వడానికి సంబంధించిన టాపిక్స్ ఇచ్చేస్తాం. ఎథిక్స్ సంబంధించిన సిలబస్ టాపిక్స్ అండ్ పీవైక్యూస్. వీటి మీద మెటీరియల్ మేమే ఇస్తాము, అండ్ మెటీరియల్ కంపైలేషన్కి సంబంధించిన రిఫరెన్స్ బుక్స్ కూడా అక్కడ మెన్షన్ చేస్తాం మేము. ఎవ్రీ వీక్ మీకు కరెంట్ అఫైర్స్ కూడా ఏ వీక్కి సంబంధించి వస్తుంటాయి అనేది వాట్సాప్ గ్రూప్లో మెంటర్ మెన్షన్ చేస్తుంటాడు. ఆ వీక్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, రివర్స్ ఇంజనీరింగ్ అనే మ్యాగజైన్స్ మేము ప్రొడ్యూస్ చేస్తుంటాము. దాని కంటెంట్ డెవలప్ చేసి మీకు ఇస్తుంటాము. దాన్ని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఎథిక్స్ సంబంధించి రెగ్యులర్ ప్రిపరేషన్ అనేది GS1తో పాటు జరుగుతుంది. అలానే ప్యారలల్గా GS2తో, అలానే GS3తో ప్యారలల్గా ఈ ప్రిపరేషన్ జరుగుతూ వెళ్తుంది. ఎథిక్స్ ఈజ్ ఎ కంటిన్యూస్ ఇంటర్నలైజేషన్. అండ్ CSAT కూడా ప్రతి వీకెండ్ టెస్ట్ రాస్తున్నప్పుడు ఒక ఎగ్జామ్ పేపర్ కంపల్సరీ కండక్ట్ చేయడం జరుగుతుంది. CSAT కూడా CSAT ఉంటుంది, ఎథిక్స్ ఉంటుంది. దీంతోపాటు మీరు ఎస్ఏ ఓరియంటేషన్ ఎవ్రీ వీక్ ఉంటుంది. అంటే 500 marks ఎథిక్స్ ఎస్ఏ ఫినిష్ అవుతుంది. ఇవి కాకుండా ఒక 16 tests ఆప్షనల్కి సంబంధించి కండక్ట్ చేయడం జరుగుతుంది. అవి ఆంథ్రోపాలజీ, PSR, సోషియాలజీ, తెలుగు లిటరేచర్కి సంబంధించి ఉంటాయి. ఈ 16 tests కూడా మీరు 10 days గ్యాప్తో రాస్తారు. అంటే టోటల్ 160 days ఉంటుంది. ఇలా ఈ ఆప్షనల్ని కూడా ఇక్కడే రెసిడెన్షియల్గా వన్ స్టాప్ సొల్యూషన్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. మల్టిపుల్ సోర్సెస్ని మీరు అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేకుండా సింగిల్ స్టాప్ సొల్యూషన్గా ఇది ఇవ్వడం జరుగుతుంది, రైట్? ఇక్కడ మెయిన్స్ ప్రిలిమ్స్ ఫోకస్లో ప్రిలిమ్స్కి సంబంధించి, మెయిన్స్కి సంబంధించి ఇంటర్నల్ టాపిక్స్, వాటి పీవైక్యూస్, వాటికి సంబంధించిన మెటీరియల్ అండ్ మోడల్ ఆన్సర్స్ మీకు ఇవ్వడం జరిగింది కదా. ఇలా వీక్లీ ఎగ్జామ్స్ చూస్తే పేపర్ 1, పేపర్ 2లో 100 questions పేపర్ 1 నుంచి ఉంటే, పేపర్ 2లో 40 questions CSATకి సంబంధించి ఉంటాయి. మెయిన్స్ GS వీక్లీ సిలబస్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది, ఎథిక్స్ ఇంక్లూడ్ చేసి ఉంటుంది, ఎస్ఏ ఎవ్రీ వీకెండ్ ఉంటుంది. ఫైనల్గా 20 ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ ప్లస్ 27 దాకా ప్రిలిమ్స్ ఉంటాయి, 27 మెయిన్స్ ఉంటాయి. ఇంకా డైలీ ఈ CSATకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ, ఆంథ్రోపాలజీ, PSIR, తెలుగు లిటరేచర్ ఇవన్నీ. నెక్స్ట్ మెటీరియల్ సపోర్ట్ ఎలా ఉంటుందంటే కూడా ఈచ్ టాపిక్ విల్ బి ప్రొవైడెడ్ విత్ ఎక్స్క్లూజివ్ మైక్రో లెవెల్ మెటీరియల్ అనమాట. ఫైనల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ GS1కి సంబంధించి మనం ఎన్ని వీక్స్ కేటాయిస్తున్నాం, అలాంగ్ విత్ ఎథిక్స్, ఎస్ఏ మనం కవర్ చేస్తూ, ఆప్షనల్ ఎస్ఏ, ఎథిక్స్ ఫినిష్ చేసుకుంటూ GS1 ఫినిష్ చేయడానికి 9 weeks తీసుకుంటాం. 9 weeksలో మనకి హిస్టరీ ఎక్కువ టైం పడుతుంది. తర్వాత మనకి సొసైటీ, జాగ్రఫీ ఉంటాయి. 1 week బఫర్ టైం ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 10 weeks. అలానే ఇక్కడ 7 weeks ప్లస్ 1 week బఫర్ టైం ఇస్తాం. GS2లో పాలిటీకి 3 weeks అండ్ గవర్నెన్స్ 2 weeks, IRకి 2 weeks కింద కేటాయించాం. 1 week బఫర్ టైం ఇస్తున్నాం. నెక్స్ట్ ఇది 9 weeksలో అన్ని ఎగ్జామ్స్ క్లియర్ చేసేటట్టుగా SNT కాంప్రహెన్సివ్ ఇవ్వడం జరుగుతుంది. కేవలం UPSCకి సంబంధించే కాదు. సో ఆ కాంప్రహెన్సివ్ సిలబస్ ఇవ్వడం వల్ల SNTకి జనరల్గా మనము UPSC పర్స్పెక్టివ్లో ఒక 1 week ప్రిపేర్ అయితే చాలు, కానీ మెయిన్స్కి సంబంధించి. కానీ మనము ప్రిలిమ్స్తో పాటు అండ్ అదర్ CAPF, CDS లాంటి ఎగ్జామ్స్ క్రాక్ చేసేటట్టు ప్రిపేర్ చేస్తాము. 3 weeks SNTకి కేటాయిస్తున్నాము. అందువల్ల ఇది GS3 9 weeks ఉంటుంది, ప్లస్ 1 week బఫర్ ఉంటుంది. ప్యారలల్గా ఈ GS3తో పాటు సేమ్ ఇందాక చెప్పినట్టుగా ఎథిక్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఆల్ 3 phases మనకి ఎథిక్స్ అనేది కంపల్సరీ 3 cyclesగా ప్రిపరేషన్ జరుగుతూ ఉంటుంది. ఎస్ఏ కూడా అలానే 3 cycles ప్రిపరేషన్ జరుగుతూ ఉంటుంది. ఎస్ఏతో పాటు ఎథిక్స్ అండ్ CSAT.
ఇవన్నీ మన కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటాయి. ఎగ్జామ్ టైం కల్లా స్టూడెంట్స్ స్ట్రెస్ అవ్వడానికి ఉండదు. అండ్ ఇప్పుడు మీరు గమనిస్తే మేలో ఎగ్జామ్ లాస్ట్ వీక్ జరిగితే అండ్ జూన్ జూలై టైం ఉంది, ఆగస్టు లాస్ట్ వీక్ నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది, 3rd వీక్ తర్వాత, లాస్ట్ వీక్ కూడా కాదు. అంటే మనకి పొటెన్షియల్లీ 2 months టైం ఉంటుంది ఎగ్జామ్ ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్కి. ఆ టైంలో మీరు కొత్తగా మళ్ళీ ఎథిక్స్ రివిజన్ చేద్దాము లేదా ఆప్షనల్ రివిజన్ చేద్దామంటే కుదిరే ప్రసక్తే లేదు. అది ప్రాక్టికల్లీ చాలా కష్టం. స్టూడెంట్ 1 year ఎర్లియర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి నోట్స్ మేకింగ్ ఫినిష్ చేసి రివిజన్ స్టేజ్లో ఉంటే అప్పుడు రివిజన్ స్టేజ్తో పాటు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా ఓరియంటేషన్ ఉండి వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఉండాలి. అప్పుడు వాళ్ళు షార్ట్ నోట్స్ తోటి ఇమ్మీడియట్ రివిజన్ అండ్ ప్రాక్టీస్ స్టేజ్కి రాగలుగుతారు ప్రిలిమ్స్ తర్వాత. అటువంటి స్టాండర్డ్ ఉంటేనే ఈ ఎగ్జామ్ ఇప్పుడు క్లియర్ చేసేటువంటి పరిస్థితే కనిపిస్తుంది. కానీ ప్రిలిమ్స్ అయిన తర్వాత అప్పుడు మీరు ఎస్ఏ, ఎథిక్స్ అండ్ ఆప్షనల్ ఇవన్నిటి మీద దృష్టి పెడతామంటే అసాధ్యం. గతంలో లాగా 4 నెలల నుంచి 3 నెలల లాగా తగ్గించిందే కాదు, ఈసారి 2 monthsకే తగ్గించారని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయ్యాక 1-2 weeksలో రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు స్పీడ్గా గతంలో లాగా 40-45 daysకి రిజల్ట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మెయిన్స్కి కూడా రిజల్ట్ 50 daysకే తగ్గిస్తున్నారు. గతంలో లాగా 70 daysకి రిజల్ట్ ఇవ్వడం అనేది లేదు. అండ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ సైకిల్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు తమ ప్రిపరేషన్ స్టాండర్డ్ని ప్రిలిమ్స్కి ముందే, నోటిఫికేషన్కి ముందే టోటల్గా రెడీ చేసి ఇంప్రూవ్ చేసి పెట్టుకోవాలి తప్ప తమ స్టాండర్డ్ ఎన్హాన్స్మెంట్కి ప్రిలిమ్స్ తర్వాత ప్రయత్నం చేయకూడదు. దిస్ ఈజ్ వాట్ ద పాంచజన్య ఇంటెన్షన్ ఈస్. సో యూ నీడ్ టు స్టార్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అండ్ July 14th onwards దిస్ ప్రోగ్రామ్ విల్ బీ కమెన్స్డ్. దానికి సంబంధించిన మెంటర్ సిస్టమ్ ఎలా ఉంటుందో కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీరు 9 to 5 మధ్యలో ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. ఈ 9 to 5 మధ్యలోనే ప్రిపరేషన్ చేస్తుంటారు. 9 to 5 మధ్యలో మీరు ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు ఆ డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆ సబ్జెక్ట్లో ఉన్న స్పెషలైజ్డ్ మెంటర్ మీకు సపోర్ట్గా ఉంటారు. ఇప్పుడు ఒక మెంటర్ మనకి జాగ్రఫీ, ఎస్ఎన్టీ, ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఉంటారు. ఒక మెంటర్ మనకి ఎకానమీలో ఎక్స్పర్టైజ్ అయి ఉంటారు. ఒక మెంటర్ పాలిటీ వాటిల్లో ఎక్స్పర్టైజ్ అయి ఉంటారు, పాలిటీ ఐఆర్కి సంబంధించి. ఇలా ఒక్కొక్క డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉన్న మెంటర్ మీకు ఆ పేపర్కి సంబంధించినటువంటి సపోర్ట్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ఆ మెంటర్స్ ఎథిక్స్ సైకిల్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క మెంటర్ ఒక్కొక్క పర్స్పెక్టివ్ని మీకు ఇస్తూ ఉంటారు. దానివల్ల మల్టీ డైమెన్షనల్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. మీ ఆన్సర్ రైటింగ్లో న్యూయాన్సెస్ పెరుగుతుంటుంది. వీటన్నిటికీ సంబంధించిన కంపైల్డ్ రిపోర్ట్ అనేది మళ్ళీ మన టేబుల్ మీదకి వస్తే అప్పుడు ఏ స్టూడెంట్ విషయంలో ఏ మెంటర్ ఏ రకమైన జడ్జిమెంట్ ఇచ్చాడనేది నాకు హోలిస్టిక్గా ఆబ్జెక్టివ్ రిపోర్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా నేను స్టూడెంట్స్ని ఇంకొంచెం ఎఫెక్టివ్గా గైడ్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఇప్పుడు మీకు ఫ్రంట్ ఎండ్లో, బ్యాక్ ఎండ్లో కంటెంట్ అండ్ మెంటర్ టీమ్ వచ్చేసరికి దాదాపు ఒక 10 మంది వర్క్ చేస్తుంటారు, ఇంక్లూడింగ్ ఆప్షనల్కి సంబంధించిన ఫ్యాకల్టీస్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఫ్యాకల్టీస్ ఇక్కడ పిఎస్ఆర్ విషయంలో మన కేపీ సార్ ఉంటారు, తెలుగు లిటరేచర్ నేను ఉంటాను, అండ్ మిగతా ఆంథ్రోపాలజీ, సోషియాలజీకి సంబంధించి ఇక్కడ మోహన్ బెనర్జీ సార్ ఆంథ్రోపాలజీ అండ్ సోషియాలజీ, గణేష్ సార్ ఉంటారు, ప్రొఫెసర్ గణేష్ సార్. వీళ్ళందరూ కలిసి మీకు వీక్లీ టెస్ట్ కండక్ట్ చేసిన దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, ఫీడ్బ్యాక్, ఎవాల్యుయేషన్ అండ్ వాటికి సంబంధించిన డౌట్ క్లారిఫికేషన్ చేస్తూ ఉంటారు. 16 tests ఒక్కొక్క ఆప్షనల్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ ఈ 9 months సైకిల్లో February వరకు బిఫోర్ నోటిఫికేషన్ మనం ఈ సైకిల్ని ఫినిష్ చేసి ఉంటే తర్వాత ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ ప్రిలిమ్స్ అండ్ ఫుల్ లెంత్ మెయిన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కూడా మీకు మంత్లీ ఏ విధమైన టెస్ట్ సిరీస్ మెంటర్షిప్ ఛార్జెస్ కూడా తీసుకోరు. మీరు కేవలం బేర్ చేసుకోవాల్సింది ఇక్కడ రెసిడెన్షియల్ క్యాంపస్కి వస్తే మీ స్టేషనరీ ఎక్స్పెన్సెస్తో పాటు మీ లైబ్రరీ కాస్ట్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ ఏమున్నా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దిస్ ఈస్ వాట్ అవర్ ఇంటెన్షన్ ఈస్. మా ఇంటెన్షన్ ఒకటే, నెక్స్ట్ 1.5 year సైకిల్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిపరేషన్ జర్నీలో మేము హోలిస్టిక్గా వన్ స్టాప్ సొల్యూషన్గా మల్టిపుల్ సోర్సెస్ని మీరు వెతకాల్సిన అవసరం లేకుండా మీకు సింగిల్ సోర్స్గా ఇంక్లూడింగ్ మెటీరియల్ అండ్ మెంటర్ సపోర్ట్ సిస్టమ్ని ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తాం అలాంగ్ విత్ ఆప్షనల్ అండ్ ఎథిక్స్ ఎస్సీ ఓరియంటేషన్. ఓకే, ఇప్పుడు మ్యాక్సిమం ర్యాంకర్స్ మనం గమనిస్తే, టు బీ బ్రూటల్లీ ఆనెస్ట్, ర్యాంకర్స్ అందరూ కూడా ఎలా సెలెక్ట్ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఎలా అవుతున్నారు, ఒక మెయిన్స్ ఇప్పుడు మనకి అమన్ తివారీ 74th ర్యాంకర్ ఉంటే మెయిన్స్ ఓరియంటేషన్ అండ్ ఇంటర్వ్యూ గైడెన్స్ ఈ రెండింటిని ఇంక్లూడ్ చేసుకొని ఆన్సర్ రేటింగ్ ఎన్రిచ్మెంట్తో పర్సనలైజ్డ్ గైడెన్స్ ఫర్ ఇంటర్వ్యూ, దానికి సంబంధించి డాఫ్ ఎలా అప్లై చేయాలి, ముందు ఎలా చేయకూడదు అండ్ మెయిన్స్ విషయంలో ఇలాంటివి తీసుకొని వెళ్తుంటారు. అంతేకాకుండా వాళ్ళు మ్యాథ్స్ ఆప్షనల్ విషయంలో ఇంకొక చోట తీసుకుంటారు. అలా ఇంకొక చోట వచ్చేసరికి వాళ్ళు సమ్ అదర్ జిఎస్కి సంబంధించిన ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్ గైడెన్స్ ఇస్తున్నారంటే అక్కడ చూస్తుంటారు. అంటే మల్టిపుల్ సోర్సెస్ నుంచి వాళ్ళు వైస్గా డెసిషన్ తీసుకొని వెళ్తుంటారు. కానీ మల్టిపుల్ సోర్సెస్ని ఇంత డిజిటల్ వరల్డ్లో వాయిస్ యూటిలిటీ ఎలా చేసుకోవాలి ఆ రిసోర్సెస్ని అనేది తెలిసే అవకాశం చాలా తక్కువైపోయింది ఇప్పుడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, సింగిల్ ప్లాట్ఫామ్ని ప్రొవైడ్ చేసి అటువంటి డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఉన్న వాళ్ళని ఒక దగ్గరే మీకు సమకూర్చి ఇవ్వడం జరుగుతుంది. దాంతో అభ్యర్థులకి ఈ కన్ఫ్యూజన్ తక్కువ, ఆ వెతుకులాటలో టైం వేస్ట్ తగ్గి ప్రొడక్టివిటీ ఆఫ్ ప్రిపరేషన్ పెరుగుతుంది. అందుగురించే ఈ పాంచజన్య ఏ సింగిల్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ హోలిస్టిక్ యూపీఎస్సీ ప్రిపరేషన్ జర్నీ. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.